అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ రెండు లోహాలు కొంతకాలంగా ఒక నిర్దిష్ట రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర దాని రికార్డు గరిష్ట స్థాయి కంటే 25% తక్కువగా ఉంది. అంతేకాకుండా ధరలో మరింత భారీ తగ్గుదల ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీన దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 380 తగ్గి 1,43,170 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 350 తగ్గి 1,32,550 వద్ద కొనసాగుతుంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 290 తగ్గి 1,08,160 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే వెండి కూడా ₹100 స్వల్పంగా తగ్గడంతో కేజీ ధర 2,28,500 పలుకుతోంది. ఈ ఏడాది జనవరిలో బంగారం ఔన్స్కి $5,595 వద్ద రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. అప్పటి నుంచి ధర తగ్గుతూ వస్తుంది. ఆ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 25% పడిపోయింది. రికార్డు గరిష్ట ధర వద్ద బంగారు కొనుగోలు చేసిన వారికి ఈ పతనం వల్ల భారీ నష్టాలు వాటిల్లాయి. బంగారం ధర పెరుగుతుందని ఇన్వెస్టర్లు ఆశించినప్పటికీ ఇప్పుడు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలు చెబుతున్నారు. గత వారం రోజులలో గమనించినట్లయితే బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్వల్పంగా బలహీనపడి ఔన్సుకు $4,000 వద్ద ట్రేడ్ అయింది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణంగా డాలర్ విలువ బలపడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ విలువ బలపడే కొద్దీ కూడా బంగారం ధర తగ్గుతుంది. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినప్పటికీ కూడా సెప్టెంబర్లో మాత్రం వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని ఇన్వెస్టర్లలో నమ్మకం బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతున్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మన దేశంలో శ్రావణ మాసం అతి త్వరలోనే ప్రారంభం కానుందని, తద్వారా దేశీయంగా కూడా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. అయితే తగ్గుతున్న బంగారం ధరలు ఈ పెళ్లిళ్ల సీజన్లో కలిసొచ్చే అవకాశం ఉందని నగల షాపుల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.